హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంది. సిలబస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే పోస్ట్ ప్రిఫరెన్స్ వరకు ప్రతి ఒక్క డౌట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు సిలబస్లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ ఒక ఆర్డర్లో మనము డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ వీడియోలో మనము రీజనింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు, వీడియోని లైక్ చేయండి. ఈ కోడింగ్ డీకోడింగ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 నుంచి 3 మార్క్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకుందాము. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు తప్పకుండా ఈ టాపిక్ మీద ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. సో మనకి ఈ టాపిక్లో ఏ నుంచి జెడ్ వరకు అందరికీ లెటర్స్ అనేది తెలిసే ఉంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా చేయగలిగే టాపిక్ రీజనింగ్ టాపిక్ అనమాట. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాథ్స్ అంటే భయంగా ఉంటుంది, కానీ రీజనింగ్ పార్ట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా చేసే విధంగానే ఉంటుంది. కానీ రీజనింగ్ అనేది చాలా వరకు టైం అనేది తినేస్తూ ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ పార్ట్ తక్కువగా ఉంటుంది, లాజికల్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తరోగా ప్రాక్టీస్ చేసుకుంటే తప్ప మనం దీనికి ఆన్సర్ అనేది చేయలేము. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే దీంట్లో మెయిన్ మనకి ఏ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది ఉంటుంది. కానీ దీంట్లో జే అనేది నెంబర్ ఎంత అవుతుంది, ఎఫ్ అనేది నెంబర్ ఎంత అవుతుంది, క్యూ అనే నెంబరు ఎంత ఉంటుంది అని ఇమీడియట్గా మనల్ని అడిగినప్పుడు మనము వెంటనే క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటూ ఉంటాము. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యావరేజ్ మీద నీకు ఉండేది 50 సెకండ్స్ మాత్రమే. ఈ 50 సెకండ్స్లో బిట్కి నువ్వు ఆన్సర్ పెట్టగలిగితే మాత్రమే అన్ని బిట్స్కి ఆన్సర్ అనేది చేయగలవు. అప్పుడు కౌంట్ చేసుకుంటూ ఉంటే పాసిబుల్ అనేది అవ్వదు. కానీ ఈ వీడియోలో మనము ఒక లెటర్ని అడిగిన వెంటనే దానికి సంబంధించిన ప్లేస్ నెంబర్ అనేది వెంటనే ఎలా చెప్పాలి, ఎలా టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి, కోడ్స్ని ఎలా యూజ్ చేసుకొని వెంటనే మనం ఆన్సర్ చేయాలి అనే దాని గురించి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ అనేది రాసేసాను. దాని మీద నెంబర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అలాగా జెడ్ వరకు రాశాను. జెడ్ అంటే 26. దీన్ని ఏమంటామంటే ఫార్వర్డ్ మెథడ్ అంటాము. ఫార్వర్డ్ మెథడ్ అంటే ముందుకు వెళ్ళే కొద్దీ ఆ లెటర్కి సంబంధించిన నెంబర్ని మనము గుర్తుపెట్టుకోవడము. అయితే దీంట్లో కొంతమందికి ప్రాక్టీస్ చేయకపోయినా, దాని గురించి టైం స్పెండ్ చేయకపోయినా కొన్ని లెటర్స్కి వెంటనే ఆన్సర్ అనేది చేస్తూ ఉంటారు. అది ఎక్కడ దాకా చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి డి వరకు ఉండే వాటిని స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4 అనేది ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో ఐడియా ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే జెడ్, వై ఈ రెండు కూడా అస్సలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గానే మనకి గుర్తుండిపోతుంది. జెడ్ అంటే 26 అని, వై అంటే 25 అనేసి. అంటే ఓవరాల్గా నీకు ఉండే లెటర్స్ మొత్తం 26. ఈ 26లో అసలు నువ్వు టైం స్పెండ్ చేయకుండానే ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 2, 6 అంటే దాదాపుగా నీకు 6 లెటర్స్ అనేది ఆల్రెడీ ఒక అవగాహన అనేది ఉంది. ఇంకా ఎన్ని లెటర్స్ ఉన్నాయి నీకు మిగిలి? 20 లెటర్స్ ఉన్నాయి. సో ఈ 20 లెటర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ ఒక కోడ్ అనేది రాశాను. ఈ కోడ్ని బట్టి మనము ఇక్కడ ఉండే నెంబర్స్ని మళ్ళీ ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఒక కోడ్ అనేది చూడండి, 2 కోడ్స్ అనేది ఈ జ్యోతి అనేసి రాశానమ్మా, ఈ జ్యోతి. ఆ తర్వాత సిఫిలోరెక్స్ అనేసి రాశాను, సిఫిలోరెక్స్. ఈ సి అనేది ఆల్రెడీ మనకి ఈ 4లోనే వచ్చేసింది. ఒకవేళ ఈ సి రాయకపోతే ఇక్కడ 6, 9, 12 అలా వస్తుంది కదా. సో కొంతమందికి గుర్తుపెట్టుకునే ప్రాసెస్లో ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి సి అనేది రాశాను. సరే ఎందుకు సార్ అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి. ఈ సి రాయడం వల్ల ఏమైపోయింది, ఇదంతా 3 టేబుల్గా మారిపోయింది. అబ్జర్వ్ చేసావు నువ్వు ఒకసారి. సో సిఫిలోరెక్స్లో మనకి 3 టేబుల్ అనేది వచ్చేస్తుంది, ఈ జ్యోతిలో 5 టేబుల్ అనేది వచ్చేస్తుంది. అంటే ఉండే ఈ 20 లెటర్స్లో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి ఎన్ని నీకు ఇక్కడే వచ్చేసాయి అనేసి. ఈ అంటే 5 బాగా అబ్జర్వ్ చేసావు, ఈ అంటే 5 ఇదో. నెక్స్ట్ జే అంటే 10, జే అంటే ఏదో 10. డి అంటే ఇక్కడ ఓ అంటే 15, ఓ అంటే 15. ఫార్వర్డ్ మెథడ్లో చెప్తున్నాను, ఇంకా బ్యాక్వర్డ్కి రాలేదు. టీ అంటే 20, సో వై అంటే 25 వచ్చేసింది. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. సో 5 టేబుల్ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసింది, 5 టేబుల్ అనేది వచ్చేసింది. సో ఈ జ్యోతి అంటే ఈ వై అనేది ఆల్రెడీ ఉంది, నేను కాదనట్లేదు, కాకపోతే ఒక కోడ్ అనేది రావడం కోసం ఇలా చేస్తున్నాం అనమాట.
ఆ నెక్స్ట్ 3 టేబుల్ సిఫ్లోరక్స్ అనే దాంట్లో 3 టేబుల్ ఉంది. ఒకసారి బాగా అర్థించండి. 3 1 3, 3 2 6, 3 3 9 అలాగా మొత్తం రాసుకుంటూ పోతే ఎంత వస్తుంది మనకి 24 వరకు 3 టేబుల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నువ్వు స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేనివి నీకు ఆల్రెడీ మైండ్లో ఉంటాయి. మిగతా వాటిల్లో నీకు ఈ 2 కోడ్స్ యూజ్ చేస్తే దాదాపుగా ఎన్ని అయిపోయినాయి చూడండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 లెటర్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. 13 లెటర్స్. ఈ 13 లెటర్స్లో స్టార్టింగ్లో మనం చెప్పుకున్న వై అనేది ఉంది కాబట్టి 12 లెటర్స్ వేసుకో. ఈ అనేది ఉంది, ఈ అనేది లేదు. సో నెక్స్ట్ ఇక్కడ సి అనేది ఉంది కాబట్టి 2 లెటర్స్ అని తీసేసుకున్నా. నీకు దాదాపుగా 11 లెటర్స్ గురించి మళ్ళీ నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 కోడ్స్ వస్తే సరిపోతుంది. సార్ మరి రిమైనింగ్ లెటర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకా మనకి ఇక్కడ కోడ్స్లో కానివ్వండి, నార్మల్గా కానివ్వండి, రాని వాటికి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయడము. సో ఈ అనేది మనకి వచ్చేసింది, అవసరం లేదు. ఆ తర్వాత ఎఫ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయడం. ఎఫ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఎఫ్, దీన్ని నేను ఇలా మార్చాను. సో ఇది ఎలా ఉంది? పీ లాగా ఉంది. ఎలా ఉంది? ఇది పీ లాగా ఉంది. దీన్ని తిరుగు తిప్పితే ఏమవుతుంది? 6 లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? 6 లాగా ఉంటుంది. కాబట్టి ఎఫ్ అంటే 6. నెక్స్ట్ 7 ఉంది, జీ ఉంది. ఎంతమందికి గుర్తుంది 7G బృందావనం కాలనీ మూవీ? దాదాపుగా 90 కిడ్స్ అందరికీ కూడా గుర్తుంటుంది 7G బృందావనం కాలనీ. ఓకేనా? సో నెక్స్ట్ హెచ్ అంటే 8. ఈ హెచ్ని చూడండి ఒకసారి. సో హెచ్ని పైన ఒకటి కింద ఒకటి ఇలా పెట్టామంటే హెచ్ అనేది 8గా మారిపోతుంది. ఆ తర్వాత ఐ అనేది ఇలా ఉంది కదా, ఇలా కూడా రాసుకోవచ్చు మనం ఐ అనేది. కాబట్టి దీన్ని కొంచెం మార్చానంటే 9గా మారిపోతుంది. కాబట్టి ఐ అంటే నెక్స్ట్ జే అనేది 10గా మారిపోతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. జేకి పైన 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఇక్కడ వంకర తిరిగింది కాబట్టి ఇక్కడ కూడా వంకర తిరిగింది కాబట్టి జే అనేది 10గా గుర్తుపెట్టుకోండి. జే అనేది 10గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ కే అనేది 11. కే చూసారా? ఇలా ఉంది కే. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ ఒకటి వచ్చింది వి షేప్లో. దాన్ని మనం సరి చేసామనుకోండి మళ్ళీ ఇంకో 1గా మారిపోతుంది. అంటే కే అంటే ఎంత రాసుకోవచ్చు మనం? 11 రాసుకోవచ్చు. ఆ తర్వాత ఎల్ చూడండి అమ్మా, ఎల్ ఇలా ఉంది. సో దీన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి. 2 అయిపోయింది. ఎల్ని ఏం చేశా? 2 చేశా. 2 అంటే ఆల్రెడీ బి అని తెలుసు, కానీ ఎల్ అంటే ఎక్కడో మధ్యలో ఉంటుంది. 2తో వచ్చేది ఏముంటుంది? ఇంకా 12 ఉంటుంది. కాబట్టి ఎల్ అంటే 12 అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఎం అని చూడమ్మా, ఇది ఎం ఇలా ఉంది. ఎం దీన్ని ఇటు తిప్పి రాస్తే ఏమవుతుంది? ఇలా అవుతుంది. ఎంని ఇటు తిప్పి రాస్తే ఎం ఇలా అవుతుంది 3 లాగా. పక్కన 1 పెడితే ఏమవుతుంది? 13 అవుతుంది. కాబట్టి ఎం అంటే 13. ఎం పక్కనే ఉంటుంది ఎన్ 14. అంటే ఇది ఎన్, ఇది ఎన్. సో దీన్ని ఇలా మార్చానంటే ఇది ఎలా మారిపోయింది? 4గా మారిపోయింది. 4 అంటే దాని మీనింగ్ ఏంటి? 14 అని చెప్పేసి ఎం పక్కన ఉంటుంది కాబట్టి. సో ఆ తర్వాత ఓ అనేది ఆల్రెడీ దీనికి ఇక్కడ కోడ్లో వచ్చేసింది. ఆ తర్వాత పి అంటే ఇంతకు ముందే చెప్పాను. సో ఎఫ్ని మనము ఇలా రాసుకుంటే 6 అవుతుంది. అదే పీని మరి ఎలా రాసుకుంటాం సార్ అంటే ఇది కూడా 6 లాగే అవుతుంది. సో ఎఫ్ స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి 6, పి మధ్యలో ఉంటుంది కాబట్టి 16 అవుతుంది. కాబట్టి పి అంటే 16. ఆ తర్వాత క్యూ చూడండి అమ్మా, క్యూని నార్మల్గా ఇలా రాసుకోవచ్చు. సో దీంట్లో చూడండి, ఇదో 7 వచ్చిందా? ఇదో 7 వచ్చింది. సో 7 అంటే 17 అని చెప్పేసి. సో క్యూ అంటే 17. ఆ తర్వాత ఆర్ అనేది 18 అనేది కలిసిపోయింది. నెక్స్ట్ ఎస్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరికి ఎస్ అనేది వెంటనే ఇలా మార్చుకుంటే 8 లాగా వస్తుంది కదా అనేసి చాలామంది మైండ్లో ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ ఎస్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇలా మాత్రమే మార్చుకుంటున్నా. అంటే ఇలా మాత్రమే మార్చుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది? ఇది 9గా మారిపోతుంది. సో 9గా మారిపోతుంది కాబట్టి ఏమవుతుంది? 19 అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత టీ అనేది T20 క్రికెట్ మ్యాచ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి. టీ అంటే 20 లేదా T20 క్రికెట్ మ్యాచ్ అని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత యు అనేది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసిందమ్మా. నెక్స్ట్ వి అంటే 22. వి అంటే 22. ఇటు ఒక 1 ఉంది కాబట్టి వి ఇలా వచ్చింది కాబట్టి 22గా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత డబ్ల్యూ అనేది ఇంతకుముందు చెప్పాను. సో ఎం ఇలా ఉంటే 13 అవుతుంది. సో ఇలా రాసుకున్నప్పుడు 1 అంటే 13 అవుతుంది. అదే ఎం కాకుండా ఈసారి డబ్ల్యూ అవుతున్నప్పుడు కూడా ఇది కూడా ఇలా రాసుకుంటే 3గానే మారిపోతుంది. ఈసారి 2 పెట్టుకుంటే సరిపోతుంది, 23 అయిపోతుంది. సో ఎం ఉన్నప్పుడు ముందు ఉంటుంది కాబట్టి 13, డబ్ల్యూ కూడా అలానే ఉంటుంది కాబట్టి 23. ఓకేనా? సో ఆ తర్వాత ఎక్స్ అనేది ఆల్రెడీ ఇక్కడే ఉంది, కోడ్లో కలిసిపోయింది 24 అని చెప్పేసి.
YZ ఎలాగో మీకు ఒక ఐడియా అనేది ఉంది. సో ఇది ఫార్వర్డ్ మెథడ్లో ఒక లెటర్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో బాగా గుర్తుపెట్టుకోండి. జే అంటే ఏం గుర్తుకొస్తుంది మీకు? 10 అనేది గుర్తుకు రావాలి. జే అంటే 10 ఇమీడియట్గా గుర్తుకొచ్చేసేయాలి. సో కొంతమందికి ఇప్పటికిప్పుడే గుర్తొచ్చేస్తుంటుంది, ఇంకొంతమందికి దీని మీద ఖచ్చితంగా మనము కూర్చొని వర్క్ అనేది చేయాలి. వర్క్ చేసుకుంటే తప్పకుండా వీటి గురించి మనకి మంచి అవగాహన అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పి అన్నాను, పి ఎలా ఉంటుంది? 6 లాగా ఉంటుంది. ఓకేనా? సో ఎఫ్ అనేది 6 కాబట్టి 6 అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది? 16 అవుతుంది. సో అలాగా ఒక లెటర్ని గుర్తుకు తెచ్చుకున్న వెంటనే మనం చెప్పేసేయాలి. వి ఉంది, వి ఇలా ఉంటుంది, ఇదొక 1 ఇదొక 1 అంటే 1 + 1 2 అంటే 22గా మారిపోయింది. సో ఒకటి కోడ్లో కొన్ని కలిసిపోతాయి, కోడ్లో కాకుండా మిగతావి కొన్ని స్పెషల్గా నేను చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు జీ ఉంది, 7G బృందావనం కాలనీ అంటే జీ అంటే 7. ఓకేనా? ఇది ఫార్వర్డ్లో గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ ఏం అడుగుతాడంటే కొన్ని మోడల్స్లో బ్యాక్వర్డ్ నుంచి అడుగుతాడు, అంటే వెనక నుంచి కూడా అడుగుతాడు. సో వెనక నుంచి వచ్చినప్పుడు ఎలా అవుతుందంటే జెడ్ అనేది 1 అవుతుంది, నెంబర్ 1 అవుతుంది, అంటే నెంబర్స్ చేంజ్ అయిపోతాయి అనమాట. వై అనేది ఏమవుతుంది? 2 అవుతుంది. ఎక్స్ అనేది ఏమవుతుంది? 3 అవుతుంది. డబ్ల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. అలాగా మనం రాసుకుంటూ వస్తే ఏ అనేది ఏమవుతుంది? 26 అవుతుంది. సార్ ఇప్పటికే ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం ముందు నుంచి ఫార్వర్డ్ అని చెప్పేసి, మళ్ళీ బ్యాక్వర్డ్ అంటున్నారు, మళ్ళీ అవి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ మా చిన్న మెదడులో అని కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు జెడ్ అనేది నీకు 1 రావాలి, అంతేనా కదా? ఓకే, నీకు జెడ్ అంటే ఎంత అని తెలుసు? ఫార్వర్డ్ మెథడ్లో 26 అని తెలుసు. ఓకేనా? సో 26 నుంచి మళ్ళీ ఏమైపోతుంది? ఫార్వర్డ్కి మళ్ళీ కలిసి వస్తుంది అనమాట, కలిసి వస్తుంది. కాబట్టి ఎంత అవుతుంది అప్పుడు? 27 అవుతుంది. అంటే 27 లెటర్ ఇది 26 అయిపోయిందమ్మా, 26 అయిపోయింది జెడ్. మళ్ళీ జెడ్డే కౌంట్ చేస్తున్నాం, అంటే మళ్ళీ రెండోసారి కౌంట్ చేస్తున్నాం కాబట్టి 26 తర్వాత ఏమొస్తుంది? 27 వస్తుంది. సో ఆ 27లో నుంచి జెడ్కి సంబంధించిన ఫార్వర్డ్ నెంబర్ ఎంత? 26. కాబట్టి 26ని సపరేషన్ చేసుకుంటే 1. అంటే జెడ్ అనే లెటర్ బ్యాక్వర్డ్ నుంచి ఎంత ఉంటుంది? నెంబర్ 1 ఉంటుంది. ప్రతిదీ 27లో నుంచి సపరేషన్ చేస్తే చాలు. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి. ఇంకో మాట చెప్పుకుందాం. ఇప్పుడు నాకు పి అనేది కావాలి. నేను 27లో నుంచి పి అంటే ఏంటి? 16. సో -16 చేశాను, ఇప్పుడు దీంట్లోంచి ఎంత వస్తుంది? 1, ఇక్కడ నుంచి 1 11 వస్తుంది. అంటే పి అనేది బ్యాక్వర్డ్లో నుంచి ఎంత ఉంటుంది? 11 ఉంటుంది. కావాలని చూసుకోండి, ఇదో పి అనేది బ్యాక్వర్డ్లో నుంచి ఎంత ఉంది? 11 ఉంది. అంటే మళ్ళీ స్పెషల్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఫార్వర్డ్ ఒక్కటి తెలిస్తే చాలు. సో బ్యాక్వర్డ్ మనకు కావాలి అంటే 27లో నుంచి ఫార్వర్డ్ నీకు తెలుసుగా నెంబరు, ఆ నెంబర్ సపరేషన్ చేస్తే సరిపోతుంది. సో 7G బృందావనం కాలనీ అన్నాను. జీ నాకు ఏం కావాలంటే బ్యాక్వర్డ్లో కావాలి, జీ అనేది బ్యాక్వర్డ్లో కావాలి. సో జీ అనేది బ్యాక్వర్డ్లో కావాలి అంటే ఇక్కడ నెంబరు 27 - 7G బృందావనం కాలనీ కాబట్టి సో ఎంత వస్తుంది? 20 వస్తుంది. జీ అనేది నెంబర్ ఎంత? 20. ఫార్వర్డ్లో నుంచి 7 అయితే బ్యాక్వర్డ్లో నుంచి ఎంత ఉంది? 20 ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోద్దాం. 20 అయిపోయింది. అర్థమవుతుంది అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి. సో ఇలాంటి వేలో మనం నేర్చుకొని ప్రతి ఒక్కటి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, అవి కూడా నేర్చుకొని ఆ తర్వాత ఈ టాపిక్ మీద ఖచ్చితంగా మన ఛానల్లో టెస్ట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తాను. ఎంతోమంది మన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, జాయిన్ బటన్ ఉంటుంది దాని పక్కన. సో జాయిన్ అయ్యి 89 రూపీస్ పే చేసి ప్రతి ఒక్కరూ మెంబర్షిప్ తీసుకొని మనం కంప్లీట్ చేసుకున్న టాపిక్ మీద ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ అనేది రాస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము తప్పకుండా మీరు మెంబర్షిప్ తీసుకొని టెస్ట్ అనేది రాసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. అప్పుడు మీకు ప్రతి ఒక్క టాపిక్ మీద అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా మీరు బుక్స్ అనేది తీసేసుకోండి. ఎలాంటి బుక్స్ తీసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ బుక్స్ పర్చేస్ చేసుకొని బుక్స్ మీరు ముందు ఉంటాయి. సో టాపిక్ విన్నావు, ఎగ్జాంపుల్స్ చూసావు, టెస్ట్ అనేది రాసావు, మంచి అవగాహన వచ్చింది. దాని మీద మీరు తీసుకునే బుక్స్లో కొన్ని వందల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఫాస్ట్గా చేసుకుంటూ పోవచ్చు. ఇది ప్రిపరేషన్కి సంబంధించిన ప్రాసెస్. అంతే తప్ప తలా తోక లేకుండా మొండం నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రం అటు ఇటు కాకుండా పోతారు చాలామంది. అంటే తెలియదు, వాళ్ళకి తెలియక ఎలా పడితే అలా చేస్తుంటారు. కానీ ఒక ప్లాన్ అనేది చెప్తున్నాను కాబట్టి సో దీన్ని మీరు ఫాలో అయితే చాలా వరకు మంచి జరుగుతుంది అనేది నా ఒపీనియన్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? ఫార్వర్డ్ అయిపోయింది, బ్యాక్వర్డ్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ లెటర్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఏకి ఆపోజిట్ ఏముంటుంది, ఎఫ్కి ఆపోజిట్ లెటర్ ఏముంటుంది, పీకి ఆపోజిట్ లెటర్ ఏముంటుంది, ఎంకి ఆపోజిట్ లెటర్ ఏముంటుంది అనేది కూడా అడుగుతాడు. కాబట్టి అది కూడా ఒకసారి ఇప్పుడు ఆపోజిట్ లెటర్స్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకోండి అమ్మా. ఏకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది అంటే జెడ్ అవుతుంది, బికి ఆపోజిట్ లెటర్ వై అవుతుంది, సికి ఆపోజిట్ లెటర్ ఎక్స్ అవుతుంది, డికి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ అవుతుంది. అలాగా మనకి చెప్పుకుంటూ పోతే ఎంకి ఆపోజిట్ లెటర్ ఎన్ అవుతుంది.
సో ఇలాగా ప్రతిదానికి ఆపోజిట్ లెటర్ అనేది మనకి తెలిసిపోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఫార్వర్డ్ మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ కే అంటే వెంటనే మనం 11 అని చెప్పాలి. ఎందుకని కే అంటే కేలో 1 ఉంటుంది, మళ్ళీ వి షేప్లో తిప్పితే మళ్ళీ 1 లాగా వస్తుంది, కే అంటే 11 అని వెంటనే తెలిసిపోతుంది. సో 27లో నుంచి మనం 11ని తీసేస్తే ఎంత వస్తుందని 16 వస్తుంది. సో కే అంటే ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 11 వచ్చింది 16 వచ్చింది, వెంటనే అయిపోయింది కదా. సో అలాగా మనకి ఇక్కడ కూడా ఆపోజిట్ లెటర్ ఏముంటుందంటే వెంటనే చెప్పే విధంగా ఉండాలి. దానికి సంబంధించింది కూడా టెక్నిక్ కోడ్స్ ఈజీగా చెప్తాను. మీరు ఇన్ని రోజులు ఎక్కడెక్కడ చూసారో తెలియదు, చాలా రోజుల తర్వాత ఒక మంచి ఛానల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్క మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా వాటి గురించి వీడియో అనేది చేస్తాను, మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. సో ఎవరికైతే మ్యాథ్స్ అంటే భయం ఉందో, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది ఎంతో యూస్ఫుల్గా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మ్యాథ్స్ అంటే బాయ్స్ ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు గుర్తుకు రావాలి. అలాగా ప్రతి క్లాస్ అనేది నేను మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఏ అంటే ఏకి ఆపోజిట్ జెడ్ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు, స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంఎన్ సో ఇది కూడా స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగానే గుర్తుండిపోతుంది. సరే సార్ బాగానే ఉంది ఇంతవరకు, ఓకే సార్ తొందరగా మాకు ఇవి చెప్పండి సార్, బాగా మాకు ఎగ్జైట్గా ఉంది, బాగా నేర్చుకోవాలని చెప్పేసి అంటే బాగా అబ్జర్వ్ చేయి. బీకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందంటే వై అవుతుంది, బీవై బాయ్ లేదా బీఓవై బాయ్, బీవై బాయ్ లేదా బీఓవై బాయ్. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత దీనికి సంబంధించి సిఓఎక్స్ అని ఉందమ్మా, బాగా అబ్జర్వ్ చేయండి. సికి ఇలా రాస్తే ఏమవుతుందమ్మా, ఎక్స్ అవుతుంది. సో సికి ఇలా రాస్తే ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. కాబట్టి సికి ఆపోజిట్లో ఏముంటుంది, ఎక్స్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ డి అన్న వెంటనే మనకి గుర్తొచ్చేది ఏంటి, డౌన్ అని గుర్తొస్తుంది. డౌన్ అని గుర్తొస్తుందమ్మా. సో డౌన్ అని గుర్తొస్తుంది. సో డీకి ఆపోజిట్ లెటర్లో ఏముంటుంది, డబ్ల్యూ ఉంటుంది. ఈ రెండు తప్ప ఇవి మీకు కనబడవు అంతగా, సో ఇవే కనబడతాయి. డి అంటే డౌన్, డబ్ల్యూ. ఓకేనా. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈవి అంటే ఎంతమంది తెలుసు, ఈవివి సత్యనారాయణ డైరెక్టర్ ఉన్నాడు, మన అల్లరి నరేష్ వాళ్ళ ఫాదరు, మన హీరో అల్లరి నరేష్ ఉన్నాడు కదా, తన ఫాదరు పేరు ఈవివి సత్యనారాయణ, ఈవి, కాబట్టి ఈవి అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ FU అని ఉంది, ఫర్ యూ అంటాం మనం ఏదైనా చేసిన తర్వాత ఫర్ యూ అంటాం అనమాట. ఓకేనా. FU ఫర్ యూ. ఓకేనా. సో నెక్స్ట్ జీ ఉంది, టీ ఉంది, గాంధీ తాత. టీ అంటే ఏంటి, గాంధీ తాత. జీకి ఆపోజిట్ లెటర్ ఏముంటుందంటే, జీ అంటే గాంధీ తాత, తా అంటే టీ. సో టీ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ హెచ్ ఉంది, ఎస్ ఉంది, హాస్పిటల్. హెచ్ ఉంది, ఎస్ ఉంది, హాస్పిటల్. సో హెచ్కి ఆపోజిట్ లెటర్ ఏముంటుంది, హాస్పిటల్. ఎస్ ఉంటుంది సార్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది, ఆర్ ఉంది. ఐ అంటే మన కన్ను అనుకోండి, ఐతో ఏం చేస్తావు, రీడ్ చేస్తావు, ఆర్. సో ఐ అన్న వెంటనే ఐ అంటే నీ కన్ను గుర్తుకు రావాలి, కంట్రీతో నువ్వు ఏం చేస్తున్నావు, రీడ్ చేస్తున్నావు, కాబట్టి ఐ అంటే ఆర్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జే ఉంది, క్యూ ఉందమ్మా. ఇక్కడ జే ఉంది, క్యూ ఉంది. హిందీ లాంగ్వేజ్లో మనం దీన్ని ఈజీగా చెప్పుకోవచ్చు. అంటే చాలామందికి హిందీ అనేది, చాలామంది తెలుగు వాళ్ళకు కూడా తెలిసిన లాంగ్వేజ్, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఈ టెక్నిక్ కూడా బాగా అబ్జర్వ్ చేయండి. జాకో క్యూ మే ఖడే అంటారు, అంటే వెళ్ళి క్యూలో నించో అని చెప్పేసి. జాకో అంటే వెళ్ళు అనేసి, క్యూలో నిలబడు అంటున్నాం. జాకో క్యూ మే ఖడే అంటే వెళ్ళి క్యూలో నిలబడు అనేసి. సో జే క్యూ. ఓకే, జాకో క్యూ మే ఖడే. నెక్స్ట్ కేపీ, కుక్కట్పల్లి. కేపీ అంటే ఏంటమ్మా, కుక్కట్పల్లి. కేకి ఆపోజిట్ లెటర్ ఏముంటుంది, పి ఉంటుంది. ఓకేనా. ఎల్ఓ అందరికి ఇష్టమైంది, ఎల్ఓ లవ్లో ఏముంది మీకు, ఎల్ఓ ఉంది. ఎల్ అంటే ఓ, ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏముంటుంది, ఓ ఉంటుంది. ఓకేనా. సో ఇంకేమైపోయింది, అయిపోయింది. ఎంకి ఆపోజిట్ లెటర్ ఎన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది, జెడ్ అయిపోతుంది. సో ఫార్వర్డ్ మెథడ్ అర్థమైంది. దాంతోపాటు 27 నుంచి సబ్ట్రాక్షన్ చేసుకుంటే బ్యాక్వర్డ్ మెథడ్ అర్థమైంది. ఆ తర్వాత మనకి ఆపోజిట్ లెటర్స్ కూడా అర్థమైపోయింది. ఇప్పుడు బాగా మనం ఆపోజిట్ లెటర్స్ ఒక్కసారి నేను అడుగుతాను, మీరు చెప్పాలి. ఓకేనా. సో కే అన్న వెంటనే మీకు ఏమైనా గుర్తుకు రావాలి, కుక్కట్పల్లి, కాబట్టి పి ఉంటుంది సార్ అని చెప్పాలి. సో కేకి పి ఉంది. ఓకేనా. జీకి ఏముంటుంది, సో గాంధీ తాత. ఓకేనా. జీకి ఆపోజిట్ లెటర్ ఏముంటుంది, గాంధీ తాత అంటే టీ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. హెచ్కి ఆపోజిట్లో ఏముంటుంది, హాస్పిటల్. హెచ్కి ఆపోజిట్లో ఎస్ ఉంటుంది సార్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈకి ఆపోజిట్ లెటర్లో ఏముంటుంది, ఈవివి సత్యనారాయణ, కాబట్టి ఈకి ఆపోజిట్లో వి ఉంటుంది సార్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాగ నెంబర్ ఆఫ్ అడుగుతూనే ఉంటారు. క్లాస్ విన్నావు కాబట్టి ఖచ్చితంగా వీటి మీద అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ నువ్వు ఒక నోట్స్ పెట్టుకొని నీకు నువ్వే
నీకు నువ్వే అడుగుతూ ఉంటే ఖచ్చితంగా వాటి మీద మంచి గ్రిప్ వస్తుంది. గ్రిప్ వచ్చిన తర్వాత ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఆ క్వశ్చన్ అనేది దేని మీద బేస్ అయి ఉందో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఫార్వర్డ్ మెథడ్లో ఇచ్చాడా, లేకపోతే బ్యాక్వర్డ్ మెథడ్లో ఇచ్చాడా, లేకపోతే ఆపోజిట్ లెటర్స్ మోడల్లో ఇచ్చాడా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పటిదాకా కాన్సెప్ట్ మొత్తం విన్నావు కదా. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను చెప్తాను, వాటిని బేస్ చేసుకుని నువ్వు చేయగలుగుతున్నావా లేదా ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేసుకుందాం, ఓకేనా? సో దీని మీద బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుందాము. CUP ఈజ్ ఈక్వల్ టు 40 దెన్ KITE ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతున్నాడు. సో వీటికి సంబంధించిన ఆప్షన్స్ మనము ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, సో 10A, B వచ్చేసి 20, C వచ్చేసి 30, D వచ్చేసి 45 అని ఉంది. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే ఏది బ్యాక్వర్డ్ అడిగాడా, ఫార్వర్డ్ అడిగాడా, ఆపోజిట్ లెటర్ అడిగాడా అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 40 వచ్చింది అంటే ఇది ఫార్వర్డ్ మెథడ్లో ఉంది అని బాగా అబ్జర్వ్ చేయండి. సి అంటే ఎంత ఆల్రెడీ చెప్పేయాలి. ఇంకా లెటర్ చూసిన వెంటనే ఆ లెటర్కి సంబంధించిన నెంబర్ అనేది చెప్పేయాలి. సో సి అంటే ఎంత 3 ప్లస్ ఈ కోడ్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ ఒక్క కోడ్, ఈ 2 కోడ్లు తెలిస్తే చాలు మనకి. ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి, ఓకేనా? సో తర్వాత యు అంటే ఏంటి, ఇక్కడ సి ఉంటే 3 ఉంది, యు అంటే ఏంటి 21. సో కాబట్టి 21 ప్లస్ పి ఉందా, ఇక్కడ పి లేదు, పి ఎలా ఉంది 6 లాగా ఉంది కాబట్టి 16 అవుతుంది. 16 అవుతుంది. వీటిని యాడ్ చేసుకుంటే మొత్తము ఎంత అవుతుంది, 40 అవుతుంది. అంటే 40 వచ్చింది కదా. అంటే ఏ మెథడ్లో ఉంది, ఫార్వర్డ్ మెథడ్లోనే ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మనం ఫార్వర్డ్ మెథడ్లోనే చేసుకోవాలి అని దాని అర్థం. కే అంటే ఎంతమ్మా 11 ప్లస్ ఐ అంటే ఎంత ఉంది 9. ఇది ఖచ్చితంగా మీరు పక్కన రాసుకుంటే ఈజీగా అవుతుంది. 9 ప్లస్ టీ అంటే T20, సో 20 ప్లస్ ఈ అంటే 5, ఇది ఇక్కడ ఉంది 5 ఈజ్ ఈక్వల్ టు మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత, ఇది ఒక 20 ప్లస్ 20 40 ప్లస్ 5 45 ఆన్సర్. సో ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. సో ఇంతే ఇలానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇది చేసింది మొత్తము ఎన్ని సెకండ్స్ అని మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం 1 మినిట్ లోపే ఉంది. అంటే ఎలా తెలుస్తుంది, ఫార్వర్డ్ అని ముందు తెలిసిన వెంటనే ఫార్వర్డ్ తెలుసు కాబట్టి సో ఇది కూడా ఫార్వర్డ్ లాగే యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆప్షన్ మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనము సెకండ్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే BAG ఈజ్ ఈక్వల్ టు 71 అంటున్నాడు. అంటే BAG బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో 2 ఇదేమో 1 అండ్ G వచ్చి 7G. ఇది యాడ్ చేసుకుంటే ఫార్వర్డ్ మెథడ్ 71 వస్తుందా, రాదు. వెంటనే అర్థమైపోతుంది. వెంటనే టైం వేస్ట్ చేయకూడదు, వెంటనే బ్యాక్వర్డ్కి వెళ్ళిపోవాలి. బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతే సో B అనేది ఎంత అవుతుంది 2. 27 నుంచి 2 తీసేస్తే ఎంత 25. కాబట్టి B అంటే BAG ఈజ్ ఈక్వల్ టు B అంటే 25 ప్లస్ తర్వాత ఏ అంటే ఎంత 1. 27 నుంచి 1 తీసేస్తే ఎంత 26 కాబట్టి 26. ఆ తర్వాత G అంటే ఎంత 7. యాక్చువల్గా అయితే 27 నుంచి 7 పోతే ఎంత 20 కాబట్టి 20 ఎంత మొత్తము 11. సో ఇక్కడ 7 అంటే 71 వచ్చేసింది. అంటే ఫార్వర్డ్ మెథడ్లో చేస్తే రాలా, బ్యాక్వర్డ్ మెథడ్లో చేస్తే వచ్చింది. కాబట్టి ఇది కూడా ఇప్పుడు మనము VICE అనేది మనము ఖచ్చితంగా బ్యాక్వర్డ్ మెథడ్లో మనము చేసుకోవాలి. సో వి అంటే నీకు ఆల్రెడీ ఈ 2 అనేది నీకు ఖచ్చితంగా గుర్తుండాలి అండ్ పక్కన. అండ్ చూసిన వెంటనే వి అనేది నార్మల్గా ఫార్వర్డ్ మెథడ్లో ఎంత వి అంటే 22 అని చెప్పాను. 27లో 22 పోతే ఎంత అవుతుంది మనకి, ఖచ్చితంగా 5 అవుతుంది. కాబట్టి 5 ప్లస్ ఆ తర్వాత ఐ అన్న వెంటనే నీకు ఖచ్చితంగా గుర్తుకు రావాల్సింది 9. ఎందుకంటే ఐ ఇలా ఉంటుంది కదా, నేనేమని చెప్పాను, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అంటే 9 అవుతుంది అని చెప్పాను. సో 27లో నుంచి 9 పోయింది, ఇంకెంత వస్తుంది 18 వస్తుంది కాబట్టి 18 రాసుకోవచ్చు. సి అంటే ఎంత 3. సో 27 నుంచి 3 తీసేస్తే ఎంత 24. సో ఈ అంటే ఎంత 5. సో 27 నుంచి 5 పోతే ఎంత 22. సో 22 మొత్తం ఎంత వస్తుంది నీకు, ఇక్కడ 10 ఒక 19 వస్తుంది. ఆ తర్వాత 2 3 4 5 6 69 వస్తుంది. సో 69 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ అనేది నీకు రైట్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ ప్రతిదీ కూడా జాగ్రత్తగా బ్యాక్వర్డా ఫార్వర్డా ఆపోజిట్ లెటర్ అనేది ఫస్ట్ మనం గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత ఆ ప్రాసెస్ని మనం ఫాలో అయితే మనకు కావాల్సిన ఆన్సర్ మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఇది హోంవర్క్ ఇస్తున్నాను. ఇది తప్పకుండా మీరు హోంవర్క్ చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ LAKE is to OZPV then
BACకి ఈస్టు తర్వాత వచ్చే ఈ లెటర్ ఏముంటుంది అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న రేషియోలో ఉండే లెటర్స్ బాగా అబ్జర్వ్ చేయండి. ఫార్వర్డ్లో ఉన్నాయా, బ్యాక్వర్డ్లో ఉన్నాయా, ఆపోజిట్లో ఉన్నాయా అని చెప్పేసి. ఒకసారి చూడండి, ఎల్ఓ లవ్ అని చెప్పాను, ఎల్ఓ. సో ఎల్ఓ అంటే ఏంటి, ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ ఓ వచ్చింది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ జెడ్ వచ్చింది, కాబట్టి ఇక్కడ ఏమున్నాయి, ఆపోజిట్ లెటర్లు ఉన్నాయి. సో అలాగే BACKకి ఆపోజిట్లో ఏమొస్తుంది అనేసి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకొని కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి. సో ఇది కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని మీద ఎగ్జాంపుల్ కూడా చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి సార్ అంటే ఇంకో వీడియోలో గ్రూప్ డీలో ప్రీవియస్ అడిగిన బిట్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాము. ఖచ్చితంగా ఈ టాపిక్ మీద టెస్ట్ అనేది పెడతాను. ఆ టెస్ట్ అనేది తప్పకుండా చాలామంది మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ పేపర్స్ అనేవి లైన్లో కనిపిస్తూనే ఉంటాయి. మెంబర్షిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నార్మల్గా అయితే కనిపించవు, వాళ్ళకి మాత్రమే కనిపిస్తే వాళ్ళందరూ వెళ్తున్నారు. తప్పకుండా కాన్సెప్ట్ విని ఎగ్జామ్ అనేది రాసుకొని సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ అనేది చాలా వరకు పెంచుకుంటున్నారు. సో ఇంకా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు 89 రూపీస్ పే చేసి జాయిన్ అయ్యారు అంటే మాత్రము తప్పకుండా మెంబర్షిప్ వస్తుంది. సో ఫోర్స్ ఏం లేదు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే జాయిన్ అయితే మీకు చాలా వరకు ఉపయోగం అనేది ఉంటుంది. సో ఇంతవరకు చూసావు కదా, సో స్టార్టింగ్లో చేయకపోయినా ఇప్పుడైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోయారేమో, తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.